వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటించడం ఒకెత్తు, సామాజికమైన పరిశుభ్రతని పాటించడం ఒకెత్తు. వ్యక్తిగత పరిశుభ్రత అంటే నా శరీరాన్ని నేను శుభ్రంగా ఉంచుకోవడం, నా బట్టలు శుభ్రంగా ఉంచుకోవడం, నేను వాడే పాత్రలు శుభ్రంగా ఉంచుకోవడం, నేను తినే పదార్థాలు శుభ్రంగా ఉంచుకోవడం, ఇది వ్యక్తిగత శుభ్రత. సామాజిక శుభ్రత అంటే, సామాజిక శౌచము అంటే రహదారులన్నీ కూడా శుభ్రంగా ఉండేటట్టు చూడడం. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది రహదారి మీద విసిరీయకుండా చూడడం. అట్లాగే మురికి నీరు ప్రవహించేటటువంటి కాలవల్లో అది ప్రవహించకుండా అడ్డుపడే వస్తువులన్నీ తీసుకొచ్చి మురికి కాలవల్లో పడేయడం. ప్రత్యేకించి ప్లాస్టిక్ కవర్లు దారుణంగా ఉంది పరిస్థితి. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లే. అవి తిని ఆవులు, గేదెలు లాంటివి వ్యాధులు వచ్చి మరణిస్తున్నాయి. అవి ఒక పట్టాన భూమిలోకి జీర్ణమైపోవు. దాని వలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. సముద్రం కూడా ఆఖరికి చేపల కన్నా ప్లాస్టిక్ కవర్లతో నిండిపోతుంది కొంతకాలానికి అంటున్నారు. అంటే మనం ప్లాస్టిక్ కవర్ మానేసి చేతి సంచి వాడవలసిన అవసరం ఎంత ముఖ్యమైందో అర్థమవుతుంది. అలాగే రైళ్లల్లో ప్రయాణం చేసేటప్పుడు ఇది మనది కాదన్నట్టుగా వేరుశనక్కాయ తొక్కల దగ్గర నుంచి అంత తుక్కు తీసుకెళ్ళి ఆ ట్రైన్ కంపార్ట్మెంట్స్లో వేసేస్తూ ఉండడం, ప్లాట్ఫామ్స్ మీద వేసేస్తూ ఉండడం, రైల్వే ట్రాక్ మీద వేస్తూ ఉండడం, అట్లాంటివి చెయ్యకూడదు. పుస్తకాలు శుభ్రంగా ఉంచుకోవాలి, పుస్తకాల బ్యాగ్ శుభ్రంగా ఉంచుకోవాలి, డస్ట్బిన్ వాడటం బాగా అలవాటు చేసుకోవాలి. మనకి ఇది పనికి మాలినది, ఇది చెత్త అనిపిస్తే దాన్ని డస్ట్బిన్లో వెయ్యాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ వెయ్యడం అన్నది అలవాటు చేసుకోకుండా ఉండాలి. మహాత్మా గాంధీ గారు 2 రుమాలు జేబులో పెట్టుకునేవారట. ఒక పెద్ద రుమాలు ఉండేది, ముఖం తుడుచుకోవలసి వస్తే దాంతో తుడుచుకునేవాడు. చిన్న రుమాలు ఉండేది, దాంతో ముక్కు తుడుచుకోవలసి వస్తే దాన్ని తుడుచుకునేవాడు. ముక్కు తుడుచుకున్న రుమాలతోటి ముఖం తుడుచుకునేవారు కాదు. అంత పరిశుభ్రంగా ఉండేవాడు. ఆయన తన కార్యాలయం గదిలో బల్ల మీద పెట్టినటువంటి వస్తువులు రాత్రి వేళ వెళ్ళినా కూడా ఎక్కడ ఏ వస్తువు ఉందో చూసి మళ్ళీ ఆ వస్తువుని అట్లాగే పెట్టేసేవాడు. ఎంత చీకట్లో కూడా ఆయన కలం కావాలి అంటే ఆయన బల్ల మీద ఎక్కడ కలం ఉంటుందో చెయ్యి పెట్టి తడివి తీసేవాడు. అంటే అంత శుభ్రంగా పెట్టుకునేవాడు తప్ప అసలు అపరిశుభ్రత అన్న మాటకి తామిచ్చేవారు కాదు. తన దగ్గరికి ఎవరొచ్చినా మరుగుదొడ్లు తుడవండి అని చెప్తుండేవాడు. పరిశుభ్రతకి అంత పెద్దపీట వేశారు. కాబట్టి జాతిపిత అయినటువంటి గాంధీ గారు చూపించిన మార్గంలో మనం నడవాలి.